గుడ్ ఈవినింగ్ అండి. హలో, హాయ్ 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 అందరికి నమస్కారం. ఏం మాట్లాడినండి, ఆ సుదర్శన్ వచ్చాడు, ఓ చిన్న స్ట్రామ్ లాగా వచ్చాడు, మొత్తం అంతా గ్యాప్ ఇవ్వకుండా. ఆయన నెల్లూరు కదా, నెల్లూరు నుంచి ఆ ప్రాసమణి గారు ఒక ఆయన ఉంటాడు, గ్యాప్ ఇవ్వకుండా చెప్తాడు. అలా ఈ సినిమా గురించి మొత్తం చెప్పేశాడు. ఎక్కడున్నాడు ఆ సుదర్శను? నువ్వు రా స్వామి ఒకసారి. కొంచెం ఆయనకి కుడి భుజం కోసం రండి. సరే, ఎనీవే, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కాకుండా ఈ సినిమా మీద అభిమానంతో వచ్చి ట్రైలర్ని చూడడానికి వచ్చిన మిగతా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను కూడా మీతో పాటే ట్రైలర్ చూశాను. ఏ కాన్ఫిడెన్స్తో చూపించారో నాకు తెలియదు, కానీ సమ్మర్లో కూల్ బ్రీజ్ లాంటిదని చెప్పేసి సుమంతే చేసినట్టున్నాడు. సుమంత్, నువ్వేగా డైరెక్ట్ చేసిందా 2 యాడ్లు? నువ్వేనా? అవునా? కంగ్రాచులేషన్స్, అదిరిపోయింది. నువ్వు అంతే కూల్ బ్రీజ్ తోటి గోదావరి గట్టుపైన రేపు పొద్దున అంటే మే 8వ తారీఖున డెఫినెట్గా థియేటర్స్లో ఏసీ లేకపోయినా కానీ చల్లగా ఉంటుంది, అది గ్యారంటీ. ఏది ఏసీ బిల్లా? బిగులా? అవునా, అది నాకు తెలీదు. దాని ఏంటది చెప్పు, ఏంటది? కప్పు ముఖ్యం బిగులు అంటారు కదా, మన సుభాష్ చంద్ర ఫ్రెండ్స్ ఏమో అమ్మాయి ముఖ్యం బిగులు అంటారు కదా. ఓహో, ఓకే, అలాగా అయితే ఓకే. ఎవరికి? సుదర్శన్గా? పోనీ ఇప్పుడు నేను ఇంత పిలిచినోడిని, నా మీద గౌరవంతో పక్కన వచ్చి ఉండొచ్చు కదా. లేడు. సార్ ఆవిడ చూడండి, ఆవిడ శ్రవంతి గారు అక్కడ ఉన్నారు, ఆవిడ పక్కనే ఉన్నాడు. నేను దూరంగా రెస్పెక్ట్ ఇటు రావచ్చు కదా. ఎప్పుడు అంతే. చూపట్టుందా? మీ పర్సనల్ ఫీలింగ్స్ అని నా మీద రుద్దకండి. నేను కనీసం శారీ బాగుందని కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా. ఏది శారీ బాగుందని కూడా చెప్పలేదు నేను. సందు దొరికింది చెప్పేశాడు మీకు. హాఫ్ శారీ, అది హాఫ్ శారీనా? ఓకే. అదే ఇందా నుంచి కన్ఫ్యూజ్ అయిపోయిందా? మీ ముచ్చట్లు అయిపోయిందా? మాట్లాడచ్చా? సో ఫెంటాస్టిక్ ట్రైలరు. సుభాష్ గారు చాలా బాగుంది. ఇందాక వచ్చే ముందు సుభాష్ గారు నాకు ఫోన్ చేసి, సార్ ఏమనుకోకండి, ట్రైలర్లో మీది ఒక్క క్లోజే వేశాను అన్నాడు. అమ్మా ఏంటి ఇట్లా కొట్టాడు దెబ్బ అనుకున్నా. కానీ మీరు ఎన్ని క్లోజులు వేసినా, ఎన్ని ఇంకోటి చేసినా, మొత్తం ట్రైలర్ నా మీద కట్ చేసినా అవన్నీ లెక్కలోకి రావండి. మీరు ఇప్పుడు ఈ ట్రైలర్ కట్ చేశారు చూడండి, చాలా 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 బాగుంది. మీ పనితనానికి నేను ఒక షాట్లో ఉన్నానా, అర ఫ్రేమ్లో వెళ్ళిపోతాను, అది నాకు అసలు పట్టింపే లేదు. ఇది చూసిన తర్వాత చాలా బాగా కట్ చేశారు ట్రైలరు. ఈ మధ్యకాలంలో ట్రైలర్స్ సరిగ్గా రావట్లేదు, అలాంటి టైంలో ఒక అద్భుతమైన ట్రైలర్తో వచ్చారు. అలాగే సినిమా మొత్తం కూడా ఇంతే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని క్రియేట్ చేస్తుందని నమ్ముతూ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశాడు సుభాష్ చంద్ర గారు. నేను అనుకోవడం ఈ సినిమా ఇందులో సమైక్య సిస్టర్ క్యారెక్టర్ ఏమండి? సుదర్శన్ కి నేను వచ్చిందే హెల్ప్ చేయడానికి. పేర్లు గుర్తున్నా తప్పేనా? సమైక్య అనే క్యారెక్టర్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ పేరు పెట్టి చేశాడు. నాకు డౌట్ ఏంటంటే ఆయన లవ్ స్టోరీ తీసాడేమో అని డౌట్గా ఉంది. అవునా కదా? ఆయన అయితే 100 పాటలు తీయాలి సార్, నెట్ఫ్లిక్స్లో పెట్టాలి. ఇంకా 100 పాటల? అమ్మ సుభాష్, నువ్వు ఇంకా నీ ఒక్క లవ్ స్టోరీ తీసావు అనుకున్నా. మనోడు చెప్పేదాని ప్రకారం చూస్తే, సుదర్శన్ చెప్పేదాని ప్రకారం 100. మరి అయితే మన రెడ్ పపెట్ అభినవ్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? ఆయనకిను మా ఇంకో కార్తిక్ గారు, ఇద్దరు ప్రొడ్యూసర్లకి, ఆయనకి, వాళ్ళిద్దరికి ప్లస్ ఏషియన్ సినిమాకి సార్ 100 ఎపిసోడ్లు మనకి వచ్చేలాగా ఉన్నాయంట, 100 పార్ట్స్. బయటపడరు కానీ అభినవ్ గారు కూడా ఆల్మోస్ట్. అభినవ్ గారు కూడానా? కానీ ఇందాక ఎవరో చెప్పారు చాలా మంచి ఆయన వస్తుంటే ప్రేమ నడుచుకుంటూ వచ్చిందా ముందు? ప్రేమ అంటే అదే కదా సార్. ఇంకా ఓహో, అలాంటి. అభినవ్ గారు పెళ్ళయిందా మీకు? అయిందా? అయింది సార్, ఎవరికి తెలియకుండా. అది ఎవరికి తెలియకుండా
మీ మిస్సెస్ ఇక్కడే పాపం ఉన్నారు ఆవిడ వెనకలే ఉన్నారు. ఊరికే అన్నానమ్మా, మీరేం పట్టించుకోకండి. మీరేమైనా ఉన్నా ఇప్పుడేమనకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా. నేను కూడా ఊరికనే అన్నాను. నువ్వు కూడా ఊరికే అన్నావా? ఏదేమైనా చాలా ఆనందంగా ఉంది మీ అందరితోటి ఇలా కాసేపు నవ్వుకొని ఒక చక్కటి ట్రైలర్ని మీతో పాటు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో చక్కటి ఆర్టిస్టులు అందరూ కూడా కసిరెడ్డి గారు, రాఘవ్ గారు, వైవా రాఘవ్ గారు, ది గ్రేట్ సుదర్శన్ అక్కడ నిమ్మకాయ జ్యూస్ ఉందా అని అడిగాడు. అసలు నేనే మాయని పడేసేవాడిని, అనవసరంగా రాజు డైవర్ట్ చేశాడా? యాక్చువల్గా వాడికి వదిలేయడం వల్ల పాపం చాలా కష్టాలు పడ్డాడు కదా, నేనే పడేయాల్సిందని ఫీల్ అయ్యాను. సర్లే, ఇప్పటి నుంచి ట్రై చేయి. ఇప్పుడు ఈ వారం 10 రోజులు ఏదని ట్రై చేయి. ఆల్రెడీ బయట ఉందా? ఆల్రెడీ ట్రయల్స్లోనే ఉన్నాడు. లేదు, మనకి మన గురించి తెలుసు కదా, సమాజంతో మనకేం పని. We are ఇదిగో friends. మా ఆయన లైవ్ చూస్తున్నాడు, జాగ్రత్త. కూడా చూస్తుంది. అక్కడ సుమక్క కూడా లైవ్ మా చూస్తున్నాడు. వైఫ్ కూడా చూస్తుంది. ఇది గ్యారంటీకి వైరల్. గోదావరి గట్టు పైన మన ఏదే సార్ కూడా ఇంటికే పోవాలండి. నేను ఇంటికి వెళ్తానే. సార్ ఆల్రెడీ చాలా ఎదుర్కొన్నాడు. ఆఫ్టర్ ఆల్ అలా అంటాం కానీ ఏం కుదరదు ఇంటికి వెళ్ళిన తర్వాత. అదే ఇంట్లో ఉన్నది శివంగి అక్కడ మరి. ఆవిడికి తెలుసు మొత్తం అంత, అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్పింది. సో థ్యాంక్ యూ. నిజంగానే మా దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పినట్టు, అభినవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. యోస్ ఇస్ సచ్ ఎ గుడ్ ప్రొడక్షన్ హౌస్. అండ్ కార్తీక్ గారు, అంటే అందరు ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు అందరూ మీరు పంపించిన బొకేలతో పంపించిన దాని గురించి కూడా మాట్లాడుతున్నారంటే మీ మంచి మనసుకి, మీ గొప్ప హృదయానికి డెఫినెట్గా వాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఈ ప్రొడక్షన్ హౌస్ ఎల్లకాలం తరతరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్ పపెట్, నోట్ దిస్ పాయింట్, రెడ్ పపెట్ అనేది గ్యారంటీగా ఉంటుంది రాబోయే కాలానికి. ఇందాక అందాం అనుకున్నా కానీ సుదర్శన్ అన్నాడు ఈ రాజీవ్కి ఎప్పుడు తిండిగోలే అంటాడేమో అని ఆపేశా. యాక్చువల్గా నేను భీమవరానికి షూటింగ్ కోసం వెళ్తే ఈయన కార్తిక్ గారు, సార్ ఎంత దూరంలో ఉన్నారు అన్నారు. ఇంకో గంటన్నరలో వెళ్తానండి అన్న. అలాగే సార్, మన వాళ్ళు అక్కడికి వచ్చేసి మీకు ఫుడ్ ఇచ్చేస్తారు సార్. అవునా, సరేనండి, మేము మొత్తం కలిపి 4 ఉన్నామండి అన్న. ఓకే సార్ అన్నాడు. వెళ్ళిన తర్వాత మీరు నమ్మరు, ఒక 15 మంది తినడానికి అంత వచ్చింది క్యారేజ్. నాకేమో బ్రహ్మాండమైన వెరైటీసు, ఒకటా రెండా భీమవరం వాళ్ళే, పైగా కృష్ణపట్నం మొత్తం బ్యాచ్, టేస్ట్. నేను కక్కుర్తిపడి ఆ రోజున నచ్చి 2-3 గంటలు తిన్నా, మళ్ళీ నైట్కి కూడా తిన్నా. సో లాస్ట్లో ఆప్రికాట్ డిలైట్ కూడా ఇచ్చారా? రైట్ సార్. ఒకరోజు అదేదో ప్రాన్స్ అనుకుని తినేస్తా ఉన్నా నేను కూరలో వేసుకొని, లాస్ట్ చూసి అది చెక్కోడీలతో కూడా కర్రీ చేశారు వాళ్ళు. అవునా? మనం స్నాక్స్ చెక్కోడీలు తింటాం కదా, దాన్ని కూడా ఒక ప్రాన్ కర్రీ లాగా చేసి పంపించారు. సో సచ్ లవింగ్ పీపుల్, వాళ్ళతోటి మేము ఒక ఆర్టిస్టులుగా వచ్చి ఈ ప్రొడక్షన్లో యాక్ట్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. అండ్ డెఫినెట్లీ సుమంత్ ప్రభాస్ అండ్ మన హీరోయిన్ పేరు నిధి ప్రదీప్ గారు గుర్తున్నారు తప్ప నిధి గుర్తులేదు. సారీ నిధి ప్రదీప్, యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆల్సో. నిధి ప్రదీప్ గ్యారంటీ గుర్తుంచుకోండి. సారీ నేను మర్చిపోయాను, నన్ను క్షమించమ్మా నిధి ప్రదీప్. సో సుమంత్, ఇందాక అన్నారు అందరూ గోదావరి గట్టిపోయినా అందరూ చూస్తున్నారు కదా, తెలంగాణలో ఉన్నోళ్ళు అందరూ గోదావరి గట్టు ఆడికి పోనక్కర్లే, థియేటర్లోకి రండి, ఆడనే చూద్దురు గోదావరి, అంత బాగుంటుంది, అంత చక్కగా ఉంటుంది మా గోదావరి గట్టు పైన సినిమా. మీరందరూ రావాలి, మీరందరూ చూడాలి. ఏమంటావు సుమంత్? థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఇంకేమైనా మాట్లాడేది ఉందా? ఇందాక
చెప్పు. ఎడిటర్ గారు ఈ మధ్య అనిల్ గారు. అనిల్ గారు ఫుల్ బ్లాక్ బస్టర్లు చేస్తున్నారు, పేరు మర్చిపోయాను. అసలుకి మ్యూజిక్ డైరెక్టర్ గారు నాగవంశీ గారు, నాగవంశీ గారు. అంత పవర్ఫుల్ పేరు పెట్టుకుని పేరు మర్చిపోయాను నేను. నాగవంశీ గారు మ్యూజిక్ ఎరగదీసారు. అసలుకి సినిమాలో బీజిఎంకి అందరూ చాలా మంది ఫ్యాన్స్ అవుతారు. శ్రీ గారు కూడా ఉన్నారు కదా, డిఓపి శ్రీ గారు. అది నేను చెప్పేశాను సార్. చెప్పేశారా? కాదు, ఇందాక సాయి సంతోష్ గారు అన్న, అది విన్నా నేను. అమ్మా సాయి సంతోష్ గారు, శ్రీ అన్న. అదే శ్రీ సాయి సంతోష్ అని ఉంటా. నువ్వు కవరింగ్ వద్దు. అదే. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సుదర్శన్ గారు. అసలు ఎంత బాగుందంటే ఇవాళ ఈవెంట్ సరదాగా సాగిపోతుంది. సో ఈ టీం అందరూ జస్ట్ ఈవెంట్లోనే ఇంత హల్చల్ చేస్తున్నారు అంటే ఇంకా 70mm థియేటర్లో ఎంత నవ్వించబోతున్నారో స్పెషల్గా చెప్పాల్సి